హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడ. ఈ సగ్గుబియ్యం వడలనైతే ఉల్లి లేకుండా చేస్తున్నానండి. ఏవైనా పూజలు చేసినప్పుడు నైవేద్యంగా కూడా ఈ వడలను పెట్టొచ్చండి. అలాగే కార్తీక మాసం కూడా వస్తుంది కదండి. ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు ఈ వడలనైతే ట్రై చేయొచ్చు. ఈ వడలను ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అండి. మరి ఈజీ అండ్ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సగ్గుబియ్యం వడల కోసం సగ్గుబియ్యంనైతే 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యమును బియ్యం మునిగేంత వరకు నీరు వేసి మూత పెట్టి ఈ సగ్గుబియ్యంను 2 గంటల పాటు నానబెట్టాలండి. 2 గంటల తర్వాత ఈ సగ్గుబియ్యం అయితే నానాయండి. నానిన తర్వాత ఈ సగ్గుబియ్యంలో వాటర్ ఏమీ లేకుండా ఉండాలి. అందుకే మనం నానబెట్టినప్పుడే బియ్యం మునిగేంత వరకు మాత్రమే నీరు వేసి నానబెట్టుకోవాలండి. తరువాత ఈ సగ్గుబియ్యంలో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేయాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంపలను వేయాలి. అలాగే అదే కప్పుతో పావు కప్పు వరకు పల్లీల పొడిని వేయాలి. ఈ పల్లీలను వేయించి పొట్టు తీసి మెత్తగా కాకుండా బరకగా పొడి చేయాలి. ఈ పొడిని పావు కప్పు వరకు వేయాలండి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ వరకు అల్లం తురుమును వేయాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కలర్ కోసం 1/2 స్పూన్ వరకు పసుపును వేయాలండి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేసి నీరు ఏమీ వేయకుండా వీటిని బాగా కలుపుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి వేస్తున్నాం కదండి, కారం ఏమీ అవసరం లేదు. ఇలా చూడండి, నీరేమీ లేకుండా ఇలా మెత్తగా ఈ మిశ్రమాన్నంతటిని కలుపుకోవాలి. నీరు ఒకవేళ అవసరం అనుకుంటే మన చేతిని తడుపుకుంటూ ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంతో ఇప్పుడు గారెలను ప్రిపేర్ చేద్దామండి. ఇలా గారెల్లా ఒత్తుకోవటానికి మన చేతిని నీటితో తడుపుకోవాలి. తరువాత మనకి ఏ సైజు గారెలు అవసరమో ఆ సైజును బట్టి పిండి ముద్దను తీసుకోవాలండి. తరువాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చేతితో గారెల్లా ఒత్తుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్నంతటిని గారెల్లా ఒత్తి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత ఈ గారెలను డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం వడలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఈ ఆయిల్లో వేయాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఈ ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని గారెలను వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వీటిని 2 వైపులా టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేయాలి. చూడండి, వడలు ఈ కలర్ వస్తే సరిపోతుందండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ గారెలను డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా టర్న్ చేస్తూ ఈ గారెలను డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ గారెలను ఉల్లి తిన్న రోజుల్లో చేసుకున్నట్లయితే ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి ఈ గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. తరువాత ఈ మిగతా ఒత్తుకున్న గారెలను కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేయాలి. చూసారు కదండి, గారెలు అయితే కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి. దీనిలో గోధుమ రవ్వ కూడా వేసాం కదండి. ఈ గారెలు అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఈ గారెలను బ్రేక్ఫాస్ట్గా గాను లేదంటే సాయంత్రం స్నాక్స్గా కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఈ హెల్దీ సగ్గుబియ్యం వడలను కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేవచ్చండి. మరి ఈ టేస్టీ ఇంకా హెల్దీ వడల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ హెల్దీ స్నాక్స్ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.